దగ్గర ఉన్నదా
ఉన్నట్టే ఉన్నదయ్యా ఓ బిడ్డలారా ఏ నాడికనే కానీ వరద రాదు భార్య వరద సుందరి దేవి వాళ్ళకు ఎక్కి చూడ ఎన్ని మేడ దిగుస బంగారు మేడ సమాడ జాతి మేడ లాల మేడలు లక్క మేడలు ఏడు మీద ఎట్ల మంది వాడి మీద బండ్ల మంది ఆశల గుట్ల మీద సినేవల మందరు పెద్ద గుట్ల పేలాది మందరు అగో కోరుకోడల్లా కోలాది మందరు ఆతమాటలాగల మందరు ఇష్ట సంపత్తుని భాగ్యం ఉన్నది ఏనుగలది ఎన్నున్నది గుర్రలేదు బంగారం ఉన్నది సేనా సిబ్బంది బాగానే ఉన్నాయ్యా ఆ గొర్రాజుల కచ్చిరి కాడ వరద రాజు రాజ్య వేలుతున్నాడు ఏడేడు మెడల కలియేడు మెడల కన్న తల్లి వరద సుందరి దేవ అంటున్నది వరద సుందరి దేవ అంటే ఆడి తప్పలేదు పలికి బొంకలేదు కాడు పలకడ తప్పలేదు తల్లి మధ్య లోపల మాట తప్పలేదు అయ్యన్న మాట అర్థం తప్పలేదు శివుడన్న మాట సిద్ధం తప్పలేదు ఎండ బయటలో నిలబెడుతున్నది ఆకలెండలకు అన్నాలు పెడుతున్నది దూపరెండలకు నీళ్లు వస్తున్నది తన గ్రామం లోపల తన పట్టణం లోపల పాలు ఇక్కడి పసి పాలుంటే హరియాలో దానగేస్తున్నది సుందరి దేవి ఇద్దరు భార్య భర్తలు దండకు దాన కంకులాలు కట్టుకొని పొద్దేడి దానాలు మాపేడి దానాలు అయ్యంగా అగో పుణ్యం కొద్దేమో పురుషులు దొరుకుతారాట దానం కొద్దేమో పిల్లలు పుడతారాట కన్న తల్లి సుందరి దేవి కన్న తల్లి సుందరి దేవి ఏ దేవుడి గుళ్ళలో పూజ చేయలేదు ఏ దేవుడు మొక్కలేదు అగో కన్న తల్లి గర్భవాసమందు బల దేవుడు వచ్చి బలమోడి గట్టంగా వర దేవుడు వచ్చి వర బియ్యంగా ఆ కన్న తల్లి గర్భవాసమందు అగో లేక లేక ఏడుగురు కొడుకులు పుట్టింది మరి ఏడుగురు కొడుకులలో అందరికన్నా పెద్దవాడు బాబాన మహారాజు ఆగో పెరిగి పెద్దవాడని తర్వాత నడిగడ్డి దేశం నుంచి అడవిల్ల దుర్గవాదిని తీసుకొచ్చి లగ్గం వేసిండ్రు ఆ పెద్దలారా కొడుకు కోడలు వచ్చమల్ల నిచ్చమల్ల తోటల్లో సంబరంగా ఏనాడు ఉంటున్నారు రాళ్ళకి శ్రీకాళ రాజ్యం వేలుతున్నాడు ఏడేడు మెడల కలియేడు మెడల కన్న తల్లి సుందరదే ఉంటున్నది అది అట్ల కొన్ని రోజులు వారాలు పక్షాలు మాసాలు ఏనాడు గడుస్తున్నాయో మాసాలు గడవంగా ఈనాడికైనా నాటికని గారి భారతదేశం లోపల గొప్ప పండుగ అంటే పెద్దల వస్తున్నది పెద్ద మాస బాల వస్తున్నది బతుకమ్మ పండుగ పిల్ల వస్తున్నది పీరిల పండుగ బతుకమ్మ పండుగ రోజు వాళ్ళందరూ పెద్ద బతుకమ్మలు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే చిన్న పిల్లలు సింపిల్లల బతుకమ్మలు వేసుకొని తల్లి కొంగలు పట్టుకొని గురగుర గురగుర నడుచుకుంటూ ఏనాడు పోతున్నారు కోళ్ళ దుర్గవాతి కళ్ళ తోడ చూసింది అబ్బా కొండంత పండుగ రోజు నా అత్తగారి పట్టం లోపల నేను ఎందుకు ఉండాలన్నా అని ఇంటిన బట్టలు ఎండిన బట్టలు బుట్ట లోపల పెట్టుకొని అత్త సుందరి దేవి దగ్గరికి వచ్చింది అత్తమ్మ సుందరి దేవి నా తల్లి గారి పట్టం నేను వెళ్ళిపోతున్నా నాకు సెలవు పెట్టువాని కొడల వరకంగా ఓ కోడల దుర్గవాతి ఏంది గారి 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు కోడలు అయినా నువ్వే ఉన్నవే బిడ్డవైనా నువ్వే ఉన్నావు నీ అవగారు పెట్టే సొమ్ములు నేను పెడితే బిడ్డ నీ అవగారు కొనే సీలు నేను కొట్టనే అగో నా ఇంటి లోపల బతుకమ్మని వెరుచుకొని ఆడుకోవమ్మా అని అత్త సుందరి దేవలకంగా అగో కోళ్ళ దుర్గవాతి ఏమన్నది అత్తమ్మా అందుకే అంటారమ్మా తవ్వు రొట్టె తిన్న తల్లి గారి ఇల్లు అంటారు గుండి కూర తిన్న కూరాడు పెట్టే ఇల్లు అంటారు నేను బలమైన పోతా నేను బలమైన పోతానని పుట్టే సంఖ లోపల పెట్టుకొని తల్లి గారు పట్టు పల్లెల్లి పోతున్నది ఆ దుర్గవాతి గడాడు కన్న తల్లిగే జాలగుండ తెల్లవని గుండెలకు పెళ్ళవని నల్లగుండ వెలిగి 4 భాగాలాయన్నా ఓ యవలాలో
చవరాలు పోసిన అగోలు నోడు కొడుకు అంటారేవా నా గర్భవాదం అందు పుట్టిన కన్న బిడ్డ ఉంటే నా ఇంటి లోపల బతుకమ్మను వేసుకొని ఆడుకోను ఒక పోవునా అది కాకుండా గాడి వాడి కాలం లోపల కన్న తండ్రి మైసయ్య మరణమైపోతే ఆ కన్న తండ్రి మైసయ్యకు కన్న కొడుకులు ఉండబడికే కన్న తండ్రి కట్టం దానం చేసుకొని 11 రోజుల పండుగ చేస్తున్నారయ్యా ఆ కన్న బిడ్డలు ఉండబడికే ఓ నాన్న మైసయ్య ఎక్కడ వెళ్ళిపోతావు అని కన్న తండ్రి మీద వాడు 11 రోజుల సంధి కలకల కలకల కంటదర పెట్టినట్టుగా అది రేపటి కాలం లోపల మాకు మోకాలు ముందరి కాయ మోసేడుకు కాయి ఊరుకు దూరవాయి కాడికి దగ్గర మంచాల వాడి మరణమైపోయినాడు మాకు తలకొర్ర పెట్టడానికి 7 కొడుకులు ఉన్నారు గాని అగో తలాపు కూర్చుని ఏడ్చాని ఒక బిడ్డన్న లేకపోయినా అని కన్న తల్లే ఓ దేవుడా కాకి సోక ఉన్నది పెట్టే సోక ఉన్నది అన్ని తల్లి సుందరే వ్యాసగణ సేవల తీరుని తెలుసుకుంటాను తాత్పర్యం తెచ్చుకోవాలి ఏ శ్రమైతే నా భర్త నా బేడి ఏడవస్తాడు నా భర్త వచ్చిన తర్వాత ఏ రాజ్యం ఏ దేశం నేను వెళ్ళిపోతా తిరుపతి తీరంగా వాడంది మానంది కాశీ గయవాడి యాత్ర తిరిగి నేను 7 కొడుకులతో ఆడపిల్ల సంతోషాలు తెచ్చుకున్నట్టున్నది సుందరి దేవి ఒక తల్లి రోజుల లోపల ఉన్నాయి అమ్మవారి
లెంకలేసే కర్ణం లెంకలేసే బొమ్మంత బద్దెక్కి పోయినల్ల వెళ్ళాయే నా భార్య సత్యవంతురాలున్నదిరా నేను లేని ఒక గడి అన్నం తినబోదు నీళ్ళు తాగబోదు నాడి కాలం సత్యకాలం కాబట్టి గిసొంటి పెద్దలందరూ గసొంటి పెద్దలందరూ భర్త వచ్చి రాక భార్య అన్నం తినకపోయేదాట ఇప్పుడు ఇప్పుడంత సినిమాకి ఎక్కడున్నాయో భర్త వచ్చినల్ల కల్లా మంచి మంచి అన్నదిని మార్చకలు వస్తున్నారు ఈ కాలం లేడీస్ ఇప్పుడే నా భార్య ఉన్న లోపలికి వెళ్ళిపోతున్నా అని మాదే కామగుర్రు మాది తోదుగుర్రు కొల్ల పౌలాది బల్లము అటువంటి గుర్రానికి నెల ముందు నా మీళ్ళ ఉడిలు ఉక్కి సెరుగులు పెట్టుకొని వేడిగెట్ల బయలుతున్నాడే రాజ్యాల రాజు వస్తున్నాడు భర్త వత్తరాగడ కళ్ళతో చూసింది కన్న తల్లి సుందరీ దేవి నా భర్త వస్తుండు నా మేలి బంగారం నా పూసల్ల దారం నా పుణ్యవాతి పురుషుడు నా తలపై గొడుగు వస్తుందని కోని భగవంతుని పూయల కన్న భర్త పూయలు గొప్పవాని ఆడివిల్ల సెంపుతో అడుగుతకాల్ని చేతుల్లని వాళ్ళు పట్టుకొని ఎట్టివాడు మోడాని ఎక్రియవోలేదు గుడ్డివాడు మోడాని గురిపుయ్యవోలేదు ముసలివాడు మోడాని మూతి పోట్లు ఓడవలేదమ్మా అన్నల రాజ్యం ఏమడివి రాజ్యం అంటారు కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అంటారు చేసుకున్న భర్త రాజ్యం ఉంటేనే ఆడవాళ్లకు సహా రాజ్యం అంటారవ్వా